యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు 14 అధ్యాయాలు ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 15వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం. ప్రియులరా, గమనించండి, ఇది దేవుని పని. ఈ పనిలో మనమందరము భాగస్వామ్యం కలిగి ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. మీరు సర్వలోకమంతటా సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఈ పని కొనసాగించాలి, ఈ పనిలో మనం పాల్గొనాలి. ఇలా దేవుని పని చెయ్యాలి అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశము ఈ ఛానల్ ద్వారా సువార్తను అందించటం. వింటున్నటువంటి నీకు ఒక మాట, ప్రియులరా, వీడియో చూస్తున్నటువంటి నీవు లైక్ చేస్తే నీవు ఇచ్చేటటువంటి లైక్ వల్ల అనేకులకు ఈ వీడియో చేరువవుతుంది. అప్పుడు అనేకులకు సువార్తను అందించేటటువంటి పనిలో నువ్వు భాగస్వామ్యం కలిగి ఉన్నట్టే. కనుక వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. మంచిది, ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండము 15వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న, అబ్రహాముకు దర్శనములో వచ్చినదెవరు? అబ్రహాముకు దర్శనములో వచ్చినదెవరు? జవాబు, అబ్రహాముకు దర్శనములో వచ్చినది వాక్యము. రెండవ ప్రశ్న, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే అని ఎవరితో అన్నారు? ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానం లేని వాడనై పోవుచున్నానే అని ఎవరితో అన్నారు? జవాబు, అబ్రహాము వాక్యముతో అన్నారు. అబ్రహాము వాక్యముతో అన్నారు. 3, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని ఎవరితో అన్నారు? ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని ఎవరితో అన్నారు? జవాబు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసనం పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని వాక్యము అబ్రహాముతో చెప్పెను. 4, అబ్రహాముకు నీతిగా ఎంచబడినది ఏమిటి? అబ్రహాముకు నీతిగా ఎంచబడినది ఏమిటి? సమాధానం, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 5, ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానికిచ్చి ఉన్నాను అని దేవుడు చెప్పిన దేశం పేరేమిటి? ఈ దేశమును స్వతంత్రించుకుంటారని దాన్ని నీకిచ్చుచున్నానని దేవుడు చెప్పిన దేశం పేరేమిటి? సమాధానం, ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుచున్నానని దేవుడు కానాను దేశమును గూర్చి చెప్పాడు. 6, కానాను దేశమును స్వతంత్రించుకుంటావు అన్న మాట రుజువు చేయుటకు దేవుడు అబ్రహాముతో చెప్పినదేమిటి? కానాను దేశమును స్వతంత్రించుకుంటావు అన్న మాట రుజువు చేయుటకు దేవుడు అబ్రహాముతో చెప్పినదేమిటి? జవాబు, దాన్ని రుజువుపరచుటకు దేవుడు 1 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 తెల్ల గువ్వను, 1 తెల్ల పావుర పిల్లను తన యొద్దకు తెమ్మని చెప్పాడు. 7, అబ్రహాము ఖండించినవి ఏవి, ఖండింపనివి ఏవి? అబ్రహాము ఖండించినవి ఏవి, ఖండింపనివి ఏవి? ఖండించినవి జంతువులను, ఖండింపనివి పక్షులు. ఎన్ని సంవత్సరాలు నీ సంతతి వారు పరదేశమందు దాసులుగా ఉంటారని దేవుడు చెప్పాడు? ఎన్ని సంవత్సరాలు నీ సంతతి వారు పరాయి దేశమందు దాసులుగా ఉంటారని దేవుడు చెప్పాడు?
సమాధానం: నీ సంతతి వారు పరదేశమందు 400 ఏండ్లు దాసులుగా ఉంటారని చెప్పాడు. 400 ఏళ్ళు. 9. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు అని ఎవరన్నారు? అమోరీయుల అక్రమము సంపూర్ణం కాలేదని ఎవరన్నారు? సమాధానం: అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదని దేవుడు చెప్పాడు. 10. ఎన్ని తరముల వారు మరలా ఇక్కడికి వస్తారని దేవుడు చెప్పాడు? ఎన్నో తరము వారు మరలా ఇక్కడికి వస్తారని దేవుడు చెప్పాడు. సమాధానం: 4వ తరము వారు తిరిగి ఇక్కడికి వస్తారని దేవుడు చెప్పాడు. 4వ తరము వారు. 11. ప్రొద్దుగుంకిన వేళ అబ్రహాముకు కనబడినది ఏమిటి? ప్రొద్దుగుంకిన వేళ అబ్రహాముకు కనబడినది ఏమిటి? సమాధానం: ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. 12. ఐగుప్తు నది మొదలుకొని గొప్పదైన యూఫ్రటీస్ నది వరకు ఉన్న దేశం పేరేమిటి? ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఉన్న దేశం పేరేమిటి? సమాధానం: కానాను దేశం. 13. కానాను దేశములో ఉన్న వంశములు ఎన్ని? అవి ఏవి? కానాను దేశములో ఉన్న వంశములు ఎన్ని? అవి ఏవి? సమాధానం: కానాను దేశంలో ఉన్న వంశములు మొత్తము 10. 1 కేనీయులు, 2 కనజ్జీయులు, 3 కద్మోనీయులు, 4 హిత్తీయులు, 5 పెరజీయులు, 6 రెఫాయీయులు, 7 అమోరీయులు, 8 కనానీయులు, 9 గిర్గాషీయులు, 10 యెబూసీయులు. 14. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? సమాధానం: 21 వచనాలున్నాయి. ఈ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ ప్రశ్నలతో పాటు సమాధానాలతో పాటు మీరు ఈ 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసి ఇంకా అనేక ప్రశ్నలను రాబట్టవచ్చు. అలా ధ్యానం చేయటం వల్ల మీరు ఆత్మీయంగా బలపడతారని నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.